అండి, అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో మార్నింగ్ లేసామండి, బేబేగా లెగ్సి ఫస్ట్ ఇల్లు అది క్లీనింగ్ కదండి, ఫస్ట్ క్లీన్ అది చేసుకొని స్నానం చేసి కొంచెం చర్చికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ లేచి రసం నుండి తర్వాత ఫిష్ ఫ్రై చేసాను, వైట్ రైస్ పెట్టేసి అన్ని మసాలా రెడీ చేసి చర్చికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చి బిర్యానీ. సో ఈరోజు స్పెషల్ క్రిస్మస్ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అండ్ మటన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, రసం. సో ఇంకా ఏముందో చూస్తే ఇంకా తెలియదు. ఫిష్ ఫ్రై అండి, రసము, వైట్ రైస్ అయ్యిందండి. ట్రై చేస్తాను. ఇప్పుడే వచ్చాను, చూసారు అందరం బిర్యానీ చేస్తున్నారండి. ఓకేనండి. ఇది రెడ్ ఫ్రాక్, బిర్యానీ పింక్ ఫ్రాక్. బటర్ఫ్లై బటర్ఫ్లై వెరీ గుడ్ బటర్ఫ్లై హిందీ బటర్ఫ్లై. ಹಾಗಾಗಿ ಈಗ సింధీ చాలా క్యూట్ గా ఉన్నాను నువ్వు. డ్రా కనీసం పెద్ద తీకండి ఓకే ఎత్తుకొని నిలబడేదా? లేదా ఉంది బిర్యానీ జెస్సీ ఎత్తుకో. నేను ఎట్లా పెట్టరా మరి జెస్సీ బిర్యానీ పెట్టి జెస్సీ తీసుకుని సో ఇదండి మా సింధీది రెడ్ ఫ్రాక్, బటర్ఫ్లై, ఏంజెల్. సింధీ అందరికి హాయ్ చెప్తున్నాను. హాయ్, ఎలాగుందండి మా సింధీ? చూసారు లోపల పాడిపోతుంది కల్లా అసలు. ఏ సింధీ 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 ఇప్పుడైతే వంటకి బిజీ అండి, ఇంకొన్ని వంట చేస్తున్నాం. సో అన్ని సామాన్లు ఇలా పెట్టాను, ఎందుకంటే గబగబా బేబీ వండాలి కదా, ఎందుకంటే చర్చికి వెళ్ళి రావాల్సి ఇప్పుడు కరెక్ట్గా 1 అవుతుంది టైం. మా మమ్మీ వాళ్ళకి పెట్టాలి కదండి, అందుకే తొందరగా ఉంటున్నాను. సో ఇక్కడ చూడండి ఏమేమి పడుతుందో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే ఫిష్ కర్రీ ఇది బిర్యానీకి అండి, అక్క దమ్ బిర్యానీ చేస్తుంది కదా, ఆ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై చేస్తారు. ఇది చికెన్ కర్రీ అండి చేస్తున్నారు అక్క. అలాగే ఇదిగోండి ఇదేమొచ్చి బిర్యానీకి ఏంటి, దమ్ బిర్యానీకి మసాలాలు అవి ఇవ్వండి ఇలా పెట్టి అన్నీ వండుతున్నారు కదా, సో ఇలా పెట్టారు. ఇది చికెన్ ఫ్రై అండి. సో చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ, మటన్ ఏదంటే ఓకే. సో ఇక్కడ మటన్ ఉడకబెడుతున్నారు, ఇవ్వండి ఆనియన్స్ అవి ఫ్రై చేస్తారు కదా. సో ఇక్కడ మటన్ ఫ్రై అవుతుంది, కూర అవుతుంది. ఇది ఫిష్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉందండి, అది తీయాలి బయటికి. సో ఇక్కడ ఏంటి ఫిష్ ఫ్రై చేస్తాం, ఇవ్వండి ఫిష్ ఫ్రై. ఇక్కడ ఫిష్ ఫ్రై చేసాం మార్నింగ్. ఇదైతే తొందరగా చేసి వెళ్ళమండి. ఇది ఇక్కడ నుంచి వైట్ రైస్ చేస్తాం. ఇది నుంచి రసం అండి, స్పెషల్ ఇదండి మేము వండుతుంది క్రిస్మస్కి స్పెషల్. ఇంకా వాడాకి పప్పు నానబెట్టామండి, అది నానుతుంది. యాక్చువల్లీ నానుతుందిలేండి మార్నింగ్. సో ఇవన్నీ అయిన తర్వాత కదండి అవి చేయాలి, అందుకు ఏదో ఒకటి అయిన తర్వాత వెంటనే అది పెట్టేసి చేస్తాను అన్నమాట. సో అది చాలా బిజీగా ఉన్నాము. డాడీ ఏమొచ్చి ఇవ్వండి ఇప్పుడే లేచి టిఫిన్ చేస్తున్నారు. మా డాడీ టిఫిన్ ఇప్పుడు చేస్తున్నారండి. మేము చర్చికి వెళ్ళాం, మమ్మీ లేకపోతే లేపినా లెగలేదు డాడీ అసలు. ఇప్పుడు లేస్తారు, టిఫిన్ చేస్తున్నారు. డాడీకి అర్థం అవ్వలేదండి, టిఫిన్ చేస్తున్నారు కదా. సో చెయ్యండి డాడీ, టిఫిన్ చేయండి, బేగా చేయండి. అందరికీ హాయ్ చెప్తున్నాను, అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. సింధీ ఎక్కువసేపు ఉండదండి, వదిలేండి తనకి చాలా చిరాకు. మమ్మీ సింధీ ప్రియానా హలో తీసి పర్లేదు షార్ట్. బిర్యానీ అక్కడే
అలాగే ఫోటో తీసేయచ్చమ్మా. చాలు చాలు. ఇదిగోండి మా క్రిస్మస్ స్పెషల్గా ఇవన్నీ చూసారా, చికెన్ దమ్ బిర్యానీ, వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, రసం, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అండి, ఇంకా ఫిష్ కర్రీ ఉంది, అది యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈవినింగ్ చేస్తాం వడ అదిని. ఇప్పుడైతే మాత్రం రెడీ అయిపోయింది. తింటాం ఎలాగున్నాయి టేస్ట్ అది ఇవాళ భోజనం విందైన వర్తకంబు ఇవాళ వీరి వందు ఆహప్ప నాకే ముందు. సో ఇప్పుడైతే మా వావ్, తర్వాత తిందాం, నేను తర్వాత తింటాను. నీకే ఒక 3 ముక్కలు కాదు అది గ్రేవీ అంత ఒకటి. బస్ బస్ బస్. థ్యాంక్ యూ. ఎలాగున్నాయి కర్రీస్ అన్ని? ఫిష్ ఫ్రై చాలా బాగుంది, చికెన్ ఫ్రై చాలా బాగుంది, దమ్ బిర్యానీ సూపర్, చికెన్ కర్రీ అద్రి అన్ని కలిపి ఇవాళ భోజనం విందైన వంటకంబు ఇవాళ వీరి అందు ఆహా నాకే ముందు. హాయ్ అండి, అందరికి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ వచ్చే 1 వీక్ లోనే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరాలు అడిగడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా ఆశీర్వదించాలి, ప్రతి ఒక్క కోరికలు తీర్చాలి. నెక్స్ట్ ఇయర్ లో ఎవరెవరికి ఏ కార్యాలు జరగాలో, ఏ విషయం జరగాలి, అద్భుతాలు జరగాలి, వాళ్ళందరికీ అద్భుతాలు, ఆరోగ్యంతో అందరినీ దేవుడు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్ మాకు ఇలాగే కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.